విజయనాథ్కు ఇద్దరు కూతుళ్ళు. అతని పెద్ద కూతురు నిధి చాలా తెల్లగా ఉంటుంది. కానీ అతని చిన్న కూతురు కావ్య మాత్రం చిన్నప్పటి నుంచి నల్లగానే ఉండేది. ఈ కారణంగా జనాలు తనని ఎప్పుడూ ఏదో ఒకటి ఏడిపిస్తూనే ఉండేవాళ్ళు. కానీ నిధికి ఈ విషయం అస్సలు నచ్చదు. ఎవరో ఒకళ్ళు తన చెల్లెలని తన రంగు వలన ఏదో ఒకటి అంటూ ఉండటం. అందుకే ఎప్పుడు ఏ స్కూల్లో పిల్లలు కావ్యాన్ని ఏడిపించినా సరే నిధి వెంటనే వాళ్లతో గొడవ పడ్డానికి వెళ్లేది. అరే చూడండి! ఈ నల్లకాకి మళ్ళీ మన స్కూల్‌కి వచ్చింది. తన రంగుతో మన స్కూల్ బిల్డింగ్ మొత్తాన్ని కూడా నల్లగా మార్చేస్తదేమో అని. హహహహా! నేను ఎప్పుడు స్కూల్‌కి వచ్చినా నాకనిపిస్తది. ఏదో ఒక నల్ల కోయిల పరిగెడుతూ ఇటు వస్తుంది అని. ఒక కోయిల మొదటిసారి నడుచుకుంటూ రావడం చూస్తున్నామని. ఆ పిల్లలు మాట్లాడిన మాటలు విని కావ్యకి ఏడుపొస్తుంది. ఇంతలో అటుగా వెళ్తున్న నిధి చూపు వాళ్ల మీద పడుతుంది. ఏంటా అని చూస్తే వాళ్లంతా కూడా కావ్యాని ఏడిపిస్తూ కనిపిస్తారు. వెంటనే నిధి కావ్య దగ్గరికి వెళ్తుంది. ఏమైంది కావ్య? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఏమైందో నాతో చెప్పు. చూడండి చూడండి. ఇప్పుడు ఈ నల్లకాకి అక్క కూడా ఇక్కడికి వచ్చింది. కానీ వీళ్ళని చూస్తే అస్సలు అనిపించట్లేదు వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళని. ఒకరేమో బ్లాక్ బోర్డ్‌లా ఉంటే మరొకరేమో వైట్ చాక్ పీస్‌లా ఉంటారు. సోను మాటలకు అక్కడున్న వాళ్లంతా నవ్వడం ప్రారంభిస్తారు. కానీ నిధికి మాత్రం చాలా కోపమొస్తుంది. మీ అందరికీ కొంచెం కూడా సిగ్గుగా లేదు కదా? పోయినసారి నా చేతిలో దెబ్బలు తిన్నారు. అప్పుడే మర్చిపోయినట్టున్నారు. కానీ ఈసారి మీరు దెబ్బలు తినేది నా చేతిలో కాదు, ప్రిన్సిపల్ మ్యామ్ చేతిలోనే. ఒక్కసారి నేను మీ మీద కంప్లైంట్ ఇచ్చానంటే మ్యామ్ మిమ్మల్ని స్కూల్ నుంచి తీసేస్తారు. అరే! మమ్మల్ని స్కూల్ నుంచి తీయించేదానికన్నా నీ చెల్లిని స్కూల్ నుంచి పంపించేసావంటే ఇంక తనెవరూ ఏడిపించరు కదా! అయినా మేమేమి నీ చెల్లిని కావాలని ఏడిపించము. తను మా ముందుకు రాగానే మా మనసుకి ఏడిపించాలి అనిపిస్తదంతే. ఇంక చాలు, చాలా ఎక్కువ అన్నారు. మీ సంగతి చెప్తా నేను. నిధి వెంటనే అక్కడ పడి ఉన్న ఒక కర్ర ముక్కని తీసుకుని వాళ్ళని కొట్టడం మొదలు పెడుతుంది. అలా తను కొట్టడం టీచర్ చూడగానే తను నిధిని పట్టుకొని అక్కడి నుంచి ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. నిధి, నేను నీకు ఇంతకు ముందే అర్థమయ్యేలా చెప్పాను. నువ్వు స్కూల్లో ఇలాంటివి చేయకూడదు అని. కానీ నువ్వు నా మాట వినడం లేదు ఎందుకని? నిన్ను స్కూల్లోంచి పంపించేయాలనుకుంటున్నావా? ఐఎమ్ సారీ మ్యామ్, కానీ పిల్లలందరూ నా చెల్లిని నల్లగా ఉన్నావంటూ ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు. తను నల్లగా ఉంటే దానిలో తప్పేముంది? అదీ కాక నల్లగా ఉంటే ఏదో పెద్ద నేరంలాగా మాట్లాడతారు. చూడు నిధి, మాకు కూడా తెలుసు వాళ్ళు చేసింది తప్పని. కానీ నువ్వు ఇలా పిల్లల్ని కొట్టడం కూడా సరికాదు. అలా అయితే మరి మీరెందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం లేదు? నేను మీకు ఎన్నిసార్లు వాళ్ళ మీద కంప్లైంట్ చేశాను, కానీ మీరొక్కసారి కూడా వాళ్ళని ఏమీ అనలేదు. అది పక్కన పెట్టి నేను నా చెల్లిని సపోర్ట్ చేస్తుంటే నన్ను తిడుతున్నారు. నిధి, ఇదేనా ప్రిన్సిపల్ మ్యామ్తో మాట్లాడే పద్ధతి? నేను ప్రిన్సిపల్ మ్యామ్తో ఏదీ తప్పుగా మాట్లాడటం లేదు టీచర్. కానీ మిగిలిన పిల్లలు నా చెల్లిని అలా ఇబ్బంది పెడితే నేను ఖచ్చితంగా తన్ని కాపాడుకుంటాను. నిధి చెప్పిన మాటలు విని ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఇంప్రెస్ అవుతారు. అలానే ఆవిడ పిల్లలందరికీ పనిష్మెంట్ కూడా ఇస్తారు. కానీ పెద్దయిన తరువాత కూడా జనాలు కావ్యాని ఏదో ఒకటి అనటం మాత్రం మానరు. ఒకరోజు కాకపోయినా మరొక రోజు తన్ని హేళన చేస్తూనే ఉండేవాళ్లు. అలా కొంతకాలానికి అక్కా చెల్లెళ్ళిద్దరూ పెద్దవాళ్లవుతారు. అందుకని వాళ్ళ అమ్మా నాన్న వాళ్లకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతారు. చూడు సరోజ వదిన, నిధి కోసం చెప్పనక్కర్లేదు. తను అందంగా ఉంటుంది, ఎవరికైనా నచ్చేస్తుంది. కానీ కావ్య గురించే నేనేం చెప్పలేకపోతున్నాను. నల్లగా ఉన్నందువల్ల ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ నువ్వేమో ఒక మెలిక పెట్టావు, ఇద్దరు కూతుర్ల పెళ్లి ఒకే ఇంటికి చేస్తాను అని. నువ్వు ఇదే మాట మీద పంతం పట్టి ఉన్నావంటే కావ్య మాయలో నిధికి కూడా పెళ్లి చేయలేకపోతావు. చూడు సరళ, నా కూతుళ్ళ కోసం ఇవన్నీ నువ్వు చెప్పే హక్కు నీకు లేదు. ఒకవేళ నీ దగ్గర ఏదైనా సంబంధం ఉంటే చెప్పు, మిగిలినవి మేం చూసుకుంటాంలే. సరే అయితే పెళ్లి వాళ్ళతో నువ్వు మాట్లాడే ఏర్పాటు చేస్తాను నేను. మిగిలిన కథ అంతా మీరు కలిసి నిర్ణయించుకోండి. మరుసటి వారమే వాళ్ళని చూసుకోవటానికి పెళ్లి వాళ్ళు వస్తారు. వదిన గారు, మాకు మీ పెద్దమ్మాయి చాలా బాగా నచ్చింది. కానీ మాకు మీ చిన్న కూతురు అంతగా నచ్చలేదు. అందుకే మేము నా చిన్న కొడుకుతో ఈ పెళ్లి చెయ్యలేము. కానీ మా పెద్ద కొడుకుతో నిధి పెళ్లి తప్పకుండా చెయ్యాలి అనుకుంటున్నాం. క్షమించండి వదిన గారు, కానీ నేను నా ఇద్దరు కూతుర్లకి పెళ్లి చేయాలి అనుకుంటే ఒకటే ఇంటికిచ్చి చేస్తాను. వేరువేరు ఇళ్ళకి పంపించాలని అనుకోవడం లేదు. చూడండి వదిన గారు, ఇది జరుగుతుంది అని అయితే ఎవరం చెప్పలేం. మీ ఇద్దరు కూతుర్లకి ఒకటే ఇంటికి వెళ్లే సంబంధమే వస్తుందని. మీరు మీ ఒక కూతురి కోసం ఆలోచించి ఇంకో కూతుర్ని ఇంట్లోనే కూర్చోబెడితే రేపు తనకి వయసైపోతుంది. ఇక సంబంధాలు రావడం కష్టమైపోతుంది. శకుంతల మాటలు విని సరోజాకి బుర్ర తిరిగినట్టుగా అవుతుంది. అంతటితో నిధికి వాళ్ల పెద్ద కొడుకుతో సంబంధం ఖాయం చేస్తుంది. కానీ దీని కారణంగా నిధికి వాళ్ళ అమ్మ మీద చాలా కోపమొస్తుంది.
నువ్వు చేసింది నాకు అసలు నచ్చలేదమ్మా. మనమంతా ముందే అనుకున్నాం కదా మా ఇద్దరి అక్క చెల్లెళ్ళ పెళ్ళి ఒకటే ఇంటికి అవుతుంది అని. మరి అలాంటప్పుడు కావ్య పెళ్ళి ఖాయం అవ్వకుండా నా పెళ్ళి ఎందుకు ఖాయం చేశావు నువ్వు? తల్లి, ఇప్పుడు కావ్య నీకంటే చిన్నది కాబట్టి తన పెళ్ళి కొన్నేళ్ళు ఆగి చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు నీకు పెళ్ళిడైపోతుంది. అందుకే నాకు నీ పెళ్లి గురించే కంగారుగా ఉంది. ఇప్పుడు ఏమైందంట? మీ ఇద్దరి పెళ్ళి ఒకటే ఇంటికి జరగకపోతే అక్కా చెల్లెళ్ళ పెళ్ళి అంటే ఒకటే ఇంటికి జరగాలి అని కూడా ఎక్కడా లేదు కదా. కానీ అమ్మా, ఏ ఇంటికైతే తన పెళ్లి నిశ్చయమయ్యిందో అదే ఇంటికి తన చెల్లి పెళ్లి అవ్వటం లేదు అని నిధి చాలా బాధపడుతుంది. కానీ కొన్ని రోజుల తరువాత కావ్యకి కూడా ఒక పెళ్లి సంబంధం వస్తుంది. అలా ఇద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆ పెళ్లి ఖాయమవుతుంది. కానీ తన అక్కకి వచ్చిన సంబంధం చూసి కావ్య నిధి మీద అసూయ పడుతుంది. ఆ అక్క చాలా అందంగా ఉంటుంది, అందుకే తనకు అంత మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయికి సొంత బిజినెస్ కూడా ఉంది. కానీ నేను నల్లగా ఉన్నందుకు నాకేమో ఇలాంటి సంబంధం. ఒకవేళ నేను కూడా అక్కలాగా తెల్లగా ఉంటుంటే నాకు కూడా మంచి సంబంధం వచ్చేది. నా పెళ్లి కూడా గొప్ప డబ్బింటి వాళ్లతో జరిగేది. ఆ అక్క అనుకుంటే ఆ పెళ్లి వద్దు అని చెప్పగలదు, కానీ అక్కెందుకో అలా చేయలేదు. ఒకవేళ అక్క కొంచెం పేచీ పెట్టి తనతో పాటు నా పెళ్లి కూడా అదే ఇంటి వాళ్లతో జరగాలి అనుంటే జరిగేదేమో. అక్క అందరి ముందు నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, కానీ మనసులో మాత్రం నన్ను సపోర్ట్ చేయట్లేదనుకుంటా. కావ్య మనసులో ఈ విషయంకై నిధి మీద ద్వేషం పెంచుకుంటుంది. నిధిని చూసి చాలా అసూయపడుతూ ఉండేది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక వాళ్ల పెళ్లి పనులు మొదలవుతాయి. వినండి పిల్లలు, రేపు మీ ఇద్దరికీ గోరింటాకు పెట్టే రోజు. మీకేదైనా కావాలి అంటే ఈరోజే చెప్పండి, లేదంటే రేపటి కార్యక్రమం ఆలస్యమైపోతుంది. లేదమ్మా, నాకేమీ వద్దు. ఒకసారి నువ్వు కావ్యాన్ని కూడా అడిగి చూడు. ఇది లేదమ్మా, నాకు కూడా ఏమీ వద్దు. మరుసటి రోజు ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. కావ్య నిధికి పెట్టే గోరింటాకులో ఏదో కలిపేస్తుంది. నీ తెల్లటి రంగు ఇంకా నీ అందం వల్లే కదా నీకింత గొప్పింటి సంబంధం ఖాయమైంది. కానీ ఇప్పుడు ఈ మెహందీ వల్ల నీ శరీరం అంతా ఎలర్జీ వస్తుందిగా. అప్పుడు అబ్బాయి ఇంకా చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోడు చూడు. ఈ మందు కలిపిన మెహందీతో వచ్చే ఎలర్జీ మచ్చలు చచ్చేదాకా పోవంటలే. ఆ ఇద్దరికి మెహందీ ఫంక్షన్ తరువాత వాళ్ల మెహందీ ఎప్పుడైతే ఆరటం మొదలవుతుందో నిధి చేతులకు ఒక రకమైన దురద మొదలవుతుంది. కావ్య, నీకు కూడా మెహందీ వల్ల మంటగా ఏమైనా ఉందా? లేదక్కా, నాకేమలా అవ్వటం లేదే. మరి నాకెందుకు ఈ మెహందీ వల్ల మంటగా అనిపిస్తుంది? అలా కొంతసేపటి తరువాత నిధి చేతుల మంట ఇంకా ఎక్కువైపోతుంది. ఆ గోరింటాకులో కలిపిన మందు మెల్లమెల్లగా తన చేతుల నుంచి శరీరమంతా పాకేస్తుంది. కాసేపటికే తన శరీరమంతా పూర్తిగా ఎర్రగా మారిపోతుంది. వెంటనే తనని వాళ్లంతా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ గారు, అసలు నా కూతురికి ఏమైంది? కొన్ని రోజుల్లో తనకి పెళ్లి కూడా ఉంది, కానీ ఇప్పుడు తన శరీరం అంతా ఎందుకు ఇలా అయ్యింది? చూడండి మేడం, మీ అమ్మాయికి పెట్టిన మెహందీలో చాలా ఎక్కువ కెమికల్ ఉంది. అందుకే తనకు కెమికల్ వల్ల రియాక్షన్ అయ్యింది. నిజానికైతే జనాలకి ఈ ఎలర్జీ చాలా తక్కువగా వస్తుంది. నేను మందులైతే ఇచ్చాను, కానీ తనకు పూర్తిగా తగ్గడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది. ఇప్పుడు తన స్కిన్‌కి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగిందంటే తన ప్రాణాల మీదకొస్తుంది. నిధి చాలా రోజుల వరకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుతూ ఉంటుంది, కానీ తనకి వచ్చిన ఎలర్జీ కొంచెం కూడా తగ్గదు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి రోజు కూడా రానే వస్తుంది. కానీ తను అత్తింటి దగ్గర ఏ విషయం దాచాలి అని అనుకోదు. అందుకనే నిధి తనకి కాబోయే భర్త సంజీవ్తో పెళ్లికి ముందే జరిగిందంతా చెప్తుంది. నేను అనుకునేదాన్ని అక్క చాలా తెలివైనది అని, కానీ అది పెద్ద ముద్దపప్పు. పెళ్ళవ్వకముందే అతనికి మొత్తం చెప్పేసింది. సినిమాల్లో చూపిస్తున్నట్టుగా అతని వచ్చి దీన్ని పెళ్లి చేసుకుంటాడు అనుకున్నట్టుంది ప్రేమగా. అరే, అందంకి మించి ఏమైనా ఉంటుందా అసలు? ఈ విషయం నాకంటే బాగా ఎవరికి తెలుస్తుందిలే. సర్లే, మంచిదే అయిందిగా. ఎలానో నాకు కావాల్సింది కూడా దాని పెళ్లి వాళ్లతో జరగకపోవటమే. అలానే దాని పెళ్లి కూడా నాలాంటి మామూలు సంబంధంతో అవ్వాలి. నా పెళ్లి గొప్పింటి వాళ్లతో జరగనప్పుడు దాని పెళ్లి కూడా నేనలా జరగనివ్వను. కావ్య ఇలా తన మనసులో ఇదంతా అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే సంజీవ్ చెప్పిన మాట వింటుందో తనకి కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనవుతుంది. అరే, ఇప్పుడు ఏమైంది నిధి? నీకు వచ్చింది ఎలర్జీయే కదా. ఈ రోజు కాకపోతే రేపైనా తగ్గిపోతుంది. ఇందులో నువ్వు ఏడ్చేంత ఏముంది? అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎలర్జీకి మన పెళ్ళికి ఏంటి సంబంధం? నాకు నీలో బాగా నచ్చింది నీ స్వభావం. నేను నీ బయట అందాన్ని మాత్రమే చూసి కాదు, నీ మనసులో ఉన్న అందాన్ని కూడా చూసి ఇష్టపడ్డాను. అందుకే నువ్వు ముందు ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నావు.
సంజీవ్ చెప్పిన మాటలు విని కావ్యకి షాక్ తగిలినట్టుగా అవుతుంది. అలానే తనకు అర్థమవుతుంది తను తన అక్కతో ఎంత తప్పుగా ప్రవర్తించిందో అని. అంటారు కదా, మనిషికి వాళ్ళ కర్మఫలం తప్పకుండా ఉంటుంది అని. కావ్య కావాలనే తన అక్క పెళ్లిని చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది. అందుకే ఏ కారణం చెప్పకుండా కావ్యతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటారు పెళ్లివాళ్ళు. అంతటితో తను చేసిన మోసం గుర్తు తెచ్చుకుంటూ చాలా పశ్చాత్తాపపడుతూ ఉంటుంది కావ్య. మదన్పూర్ అనే గ్రామంలో విష్ణు తన భార్య మరియు వాళ్ళ 2 ఏళ్ల కుమార్తెతో కలిసి జీవించేవాడు. కానీ కొంతకాలం తరువాత తీవ్ర అనారోగ్యంతో అతని భార్య మరణించింది. అతని కుమార్తె మేఘ వయసు కేవలం 2 ఏళ్లే కావడంతో తన కోసం అతను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుండి మేఘ చాలా నల్లగా ఉండేది. కానీ తన పొడవాటి మందపాటి అందమైన జుట్టు చూసి పొగడకుండా ఎవ్వరూ ఉండలేరు. ఆ జుట్టే తనని చాలా అందంగా చేసేది. కానీ తన సవతి తల్లికి మాత్రం మేఘ అంటే అస్సలు నచ్చేది కాదు. తన పట్ల ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తూనే ఉండేది. మేఘ జుట్టు ఎంత అందంగా ఉందో కదా, చుట్టుపక్కల వాళ్ళెవరికి కూడా ఇంత అందమైన జుట్టు లేదు. నాకు తెలిసి ఊరి మొత్తంలో కూడా ఇంత అందమైన జుట్టు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. నా మేఘ చాలా అందంగా ఉంటుంది. అనవసరంగా దీన్ని ఎందుకు మీరు పొగుడుతున్నారు? ఏముందని దీన్ని అందంగా ఉందని అంటున్నారు? ఎంత నల్లగా ఉందో మీకు కనిపించడం లేదా ఏంటి? నాకు ఒకవేళ కూతురు పుడితే ఎంత అందంగా ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది నిజమైన అందం అంటే ఏమిటో అనేది. అసలు ఇది ఏమైనా అందంగా ఉందా? నల్లగా బొగ్గులాగా ఉంది. దేవుడు తనకి పొడవాటు జుట్టు ఇచ్చాడని ఇలా పొగుడుకుంటూ కూర్చోండి. నీకు మాట్లాడే తీరు తెలియదు. అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా? ఈ మొత్తం ప్రపంచంలోనే అందరికంటే అందమైంది నా మనవరాలు. ఒక వ్యక్తి నల్లగా ఉన్నంత మాత్రాన అందంగా ఉండరు అని కాదు కదా అర్థం. ఒకవేళ అదే నిజమైతే శ్రీకృష్ణుడు కూడా నల్లగా ఉంటారు. కానీ అతని అందం గురించి ఈ రోజుకు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఇంకా మీరు ఆపండి. ముందు మీరు తన్ని గ్రామంలో ఉన్న వాళ్ళతో పోల్చారు. ఇప్పుడు ఏకంగా తన్ని దేవునితో పోలుస్తున్నారు. దేవుడు కృష్ణుడు ఎక్కడ, ఇది ఎక్కడ? మేఘ నల్లగా ఉంటుందని గీత తనను ఎప్పుడూ ఏదో ఒకటి వెటకారం చేస్తూనే ఉండేది. అలా అన్న ప్రతిసారి పాపం మేఘ చాలా బాధపడేది. కానీ అలాంటప్పుడే తన అమ్మమ్మ తనపై ఇంకా ప్రేమను చూపించి ఓదారుస్తూ ఉండేది. 1 సంవత్సరం గడిచిన తరువాత ఒక రోజున వాళ్ళమ్మమ్మ కూడా కనుమూసింది. అదే సంవత్సరంలో గీతకు చాలా అందంగా తెల్లగా ఉన్న కూతురు పుడుతుంది. దీనితో ఆమె మేఘని ఇంకా చులకనగా చూడటం ప్రారంభించింది. చూడు నా అందమైన కూతుర్ని, బాగా చూడు. ఇది నిజమైన అందం అంటే. నా కూతురు రంగు పాల కంటే తెల్లగా ఉంది. నువ్వు తన పక్కన నిలబడితే పాల పక్కన బొగ్గు ముక్కలా ఉంటావు. నేను నీకు సవత్తల్లినే అయినా నీకు సవత్తల్లిగా ఉండడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. అమ్మా, నేను నల్లగా ఉంటే ఇందులో నా తప్పేముంది? దేవుడు నన్ను ఇలా పుట్టించాడు కాబట్టి నేనేం చేయగలను? అయినా నాకు నానమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, అందం అనేది మనిషి రంగులో కాదు మన ప్రవర్తనలో ఉంటుంది అని. మన మనసు మంచిగా ఉంటే మనం చాలా అందంగా ఉన్నట్టే. మీ బామ్మ నిన్నెప్పుడూ నెత్తినెక్కించుకుంటూ ఉంటుంది. ఆవిడ ఎన్ని కథలు చెప్పినప్పటికీ అందులో ఒక్క నిజం కూడా లేదు. నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు. ఈ లోకంలో నీకంటే అసహ్యంగా ఎవ్వరూ ఉండరు. నువ్వెప్పటికీ నా కూతురు దగ్గరికి రాకూడదు. నీ నల్లని నీడ కూడా నా కూతురిపై పడటం నాకు ఇష్టం లేదు. గీత ఎప్పుడూ మేఘాతో ఇలాంటి మాటలే చెబుతుండేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మేఘాకు ఇప్పుడు 21 సంవత్సరాలు మరియు ప్రియాకు 19 సంవత్సరాలు. తను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ మేఘాతో ఎలా మాట్లాడేదో చూస్తూ పెరగటం వల్ల ప్రియా చిన్నప్పటి నుంచే మేఘాను నల్లగా ఉంది అని వెటకారం చేస్తూ ఉండేది. మీరేం ఆలోచిస్తున్నారండి? నాతో చెప్పండి. ఇంకేం ఆలోచిస్తా గీత, అదే మన పెద్ద కూతురి పెళ్లి గురించి. ఇప్పుడు మేఘకు పెళ్లి వయసు వచ్చేసింది కదా, తనకు మంచి సంబంధం వెతకాలని ఆలోచిస్తున్నా. ఆమె తండ్రి నుంచి ఇది విని మేఘ కాస్త సిగ్గుపడింది. కానీ అక్కడే నిలబడి ఉన్న ప్రియ మాత్రం గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఏమైంది ప్రియా, ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు? నాన్న, మీరు తమాషా చేయకుండా నేనెందుకు నవ్వుతాను చెప్పండి? మీరు దీనికి మంచి సంబంధం దొరుకుతుంది అంటున్నారు. అసలు ఏ అబ్బాయి అయినా ఇంత నల్లదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? దీని ముఖం చూసుకుంటే ఇదే భయపడుతుంది అద్దంలో. అలాంటిది దీనికి మంచి సంబంధం దొరకడమా? అసలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా దీన్ని? నీకు అసలు బుర్ర పనిచేయటం లేదా ప్రియా? అసలు ఏం మాట్లాడుతున్నావు? మేఘ నీకేమవుతుంది? అక్కే కదా, అక్కకి మినిమం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలిగా.
ఇప్పుడు ఎందుకు నా కూతుర్ని అలా తిడుతున్నారు మీరు? అది చెప్పిన దానిలో తప్పే ఉంది? ఉన్న నిజమేగా చెప్పింది. నల్లగా ఉంటే మరి నల్లగా ఉందనే అంటారు. ఇంక చాలా ఆపండి. ఇంకెప్పుడు మీరిద్దరూ నా కూతురిని ఒక్క మాట కూడా అనకూడదు. మేఘా, నీ గురించి అబ్బాయి వైపు వాళ్ళతో చెప్పానురా తల్లి. వాళ్ళు వచ్చే వారం వస్తానన్నారు. కాబట్టి నువ్వు ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకొని సిద్ధంగా ఉండు. సరే నాన్న. గీత ఇంకా ప్రియా మాటలు విన్న మేఘ కన్నీరు పెట్టుకుంది. అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. వారం తరువాత అబ్బాయి తరపు వాళ్ళు ఆమెను చూసుకోవటానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. తల్లి, నువ్వు ఈ టీ మరియు ఆ స్నాక్స్ చాలా బాగా చేసావమ్మా. నువ్వు చాలా బాగా వండుతావంట కదా. నీ వంట మా అందరికీ చాలా నచ్చింది. అవునండి, మా మేఘ ప్రతి పని చాలా బాగా చేస్తుంది. ఇంట్లో పనుల నుండి కుట్లు మరియు అలకటం వరకు తనకన్నీ బాగా తెలుసు. చాలా మంచి విషయం. గుణవంతురాలు మరియు మర్యాద కూడా తెలిసిన అమ్మాయి. నేను కూడా నా కొడుక్కి ఇలాంటి సంబంధమే వెతుకుతున్నాను. లేకపోతే ఈ రోజుల్లో అమ్మాయిలా అమ్మో మరీ దారుణం. వాళ్ళకి ఇంటి పని తెలియదు, మర్యాద కూడా రాదు. కానీ మీ కూతురు నాకు చాలా సంస్కారంగా కనిపిస్తుంది. అంతేకాదు ఆమె పొడవాటి ఆ జుట్టు చాలా అందంగా ఉంది. నువ్వు ఈ జుట్టుని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండమ్మా. పైగా నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం కదా, కాబట్టి ఇంట్లోనూ మరియు బయట అంతా చూసుకునేలాంటి కోడలు కావాలి. ఎప్పుడైనా నా కొడుకు నిన్ను ఆఫీస్ పార్టీకి తీసుకెళ్లాడనుకో, అక్కడ కూడా మీ ఇద్దరు ఏమాత్రం ఇబ్బంది పడకూడదు. ఇదంతా కూడా నా కొడుకు జీవితంలో భాగమే కదా. అందుకే నువ్వు అందరితోని బాగా కలిసిపోయి మాట్లాడగలగాలి. మీరు దాని గురించి అస్సలు ఆలోచించనక్కర్లేదండి. నా కూతురు చాలా బాగా చదువుకుంది. తనకు హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడడం కూడా వచ్చు. కొంతకాలం క్రితం తను ఒక మంచి కంపెనీలో కూడా జాబ్ చేసింది. ఓ, ఇది చాలా మంచి విషయం. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా ఇది నచ్చిందా? అసలు ఆ అబ్బాయి ఏం చూసి దీన్ని పెళ్లి చేసుకుంటున్నాడో? నిజం చెప్పాలంటే అన్నయ్య, మదన్ కొడుకు పెళ్లిలో మీ కూతుర్ని చూసినప్పుడే తన పొడవాటి అందమైన జుట్టుని చూసి మీ కూతురు నాకు ఎంతగానో నచ్చింది. నీ కూతురి పొడవాటి జుట్టు వల్లే ఇదంతా జరిగింది. నా కొడుకు కూడా మేఘాను చాలా ఇష్టపడ్డాడు. తల్లి, నీ జుట్టే నీకు చాలా అందమమ్మా. నువ్వు నీ జుట్టుని ఎప్పుడూ ఇలాగే కాపాడుకుంటూ ఉండాలి. అబ్బాయి కుటుంబం వాళ్ళు సంబంధాన్ని ఖాయం చేసి వెళ్ళిపోతారు. కానీ ప్రియా ఇంకా గీత ఈ విషయానికై మేఘపై చాలా అసూయపడతారు. చూడమ్మా, ఆ నల్లదానికి ఎంత మంచి అబ్బాయి దొరికాడో. అసలు ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నేను చూడటానికి ఎంత అందంగా ఉంటానో, అయినా కూడా ఆ అబ్బాయి దాన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దీనంతటికీ దాని జుట్టే కారణం. నేను ఇదంతా భరించలేకపోతున్నానమ్మా. నేను కూడా ఇవన్నీ భరించలేకపోతున్నాను. ఆ అబ్బాయితో నీ పెళ్లి జరిగితే ఎంత బాగుంటుందో. చూడు నువ్వెంత అందంగా ఉన్నావో. నిజం చెప్పాలంటే ఆ మేఘాల ఆ జుట్టు తప్ప ఏమీ లేదు. ఆ జుట్టే దానికి లేకపోతే దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరని నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. దాని జుట్టు రావటానికి మనం ఏమైనా చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా ఆ అబ్బాయి దాన్ని పెళ్లి చేసుకోడు. ఒకసారి ఆ పెళ్లి క్యాన్సిల్ అయితే నువ్వు వెళ్ళి అతనితో నా గురించి పెళ్లి సంబంధం మాట్లాడు. ఆ పెళ్లి సంబంధాన్ని ఎలా అయినా చెడగొట్టాలనుకున్న ప్రియా తన దొంగ తెలివితేటలతో ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చి దానిలో ఒక కెమికల్ని కలుపుతుంది. మేఘా అక్క, నీ పెళ్ళి మరి కొద్ది రోజుల్లో ఉందని నేను నీకోసం ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చాను. ఇది రాసుకుంటే జుట్టు నల్లగా చాలా అందంగా తయారవుతుంది. సరే ప్రియా, నువ్వు నా కోసం ఈ ఆయిల్ తెచ్చావు కదా, నేను తప్పకుండా దీన్ని రాసుకుంటాను. మేఘ ఆ హెయిర్ ఆయిల్ను చాలా రోజుల పాటు వాడుతుంది. కానీ కరెక్ట్గా తన పెళ్లి రోజు నాటికి ఆమెకి జుట్టు పూర్తిగా రాలిపోతుంది. అలాగే బోడిగుండ అయిపోతుంది. అయ్యో దేవుడా, ఏంటిది? ఈ రోజు నా పెళ్లి, నాకు జుట్టు మొత్తం బట్టతల అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? మేఘ, పెళ్లి కొడుకు నిన్ను కలవడానికి వచ్చాడు. అయ్యో, ఏమైంది నీ జుట్టుకి? ఏం జరిగింది? ఓరు దేవుడా, నిన్నటి వరకు బాగానే ఉందిగా, ఒక్క రోజులో ఇలా బట్టతల ఎలా అయిపోయింది? ఓ మై గాడ్ మేఘా, ఏమైంది నీకు? నీకేదో కొత్త ఎలర్జిక్ రియాక్షన్ అయినట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడూ అప్లై చేయనివి కొత్తవి ఏమైనా కొన్ని రోజుల నుంచి వాడుతున్నారా? అవును, ప్రియా నా కోసమని ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చింది. దాన్ని నాకు ఇస్తే నేను అప్పటి నుంచి దాన్నే ఉపయోగిస్తున్నాను. కానీ దానివల్ల ఇలా ఎందుకు అవుతుంది? నాకు కూడా తెలియదు కానీ మేఘా, ఎవరో కావాలనే నీకు ఇలా చేస్తున్నట్టుంది. నీ పొడవాటి ఒత్తైన జుట్టును చూసి అందరూ అసూయపడుతున్నారని నాకు తెలుసు. మీరిప్పుడు ఏం బాధపడకండి. పెళ్లి తర్వాత నేను మీ హెయిర్కి ట్రీట్మెంట్ చేయిస్తాను. ప్రస్తుతానికి తలపై చున్నీతో రండి. మీ జుట్టు గురించి ఎవరికీ తెలియదులేండి.
మేఘాకు బట్టతల వచ్చినా కూడా రవి ఆమెను సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు. ఇది చూసిన ప్రియా మరియు గీత ఆశ్చర్యపోతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మేఘాను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు రవిని ఆపలేకపోయారు. ఎందుకంటే మేఘ రవికు చాలా అందంగా కనిపించింది. అందుకే ఆమె జుట్టు పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా రవికు ఏమాత్రం పట్టింపు లేదు. అయితే ప్రియా వేసిన ప్లాన్స్ అన్నీ విఫలమవ్వగా ప్రియా మేఘాను చూసి అసూయపడటం తప్ప ఏమీ మిగల్లేదు.